హే గాయ్స్, హాయ్ నమస్తే. సో ఈ ఛానల్ని మన ఛానల్లో ఉండే ఒక ఊత పదంతో స్టార్ట్ చేసేద్దాం. హలో ఇండియా, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ కొరియన్ స్ట్రీట్. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరికి కూడా తెలుసు నేను ఎలా ఉన్నానో. అండ్ ఇవాల్టి వీడియో వచ్చేసి ఎందుకో మీకు ఈ పార్టీకి అందరికీ తెలుసు ఏంటంటే తమిళలో చూసారు. అండ్ నా ఫేస్లో గ్లో అండ్ హ్యాపీనెస్ చూసి ఈ పార్టీకే మీరు కనిపెట్టేసి ఉంటారు. సో ఎస్, వీఆర్ నియర్ టు 1K సబ్స్క్రైబర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ, పేరున చాలా థ్యాంక్స్ నన్ను ఇంతలాగా సపోర్ట్ చేసినందుకు. వ్లాగ్స్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి అన్ని కమెంట్స్కి రిప్లై ఇస్తూ నేను ఎంతైతే కష్టపడ్డానో నా వీడియోస్ చూసి మీరు కూడా అంతే కష్టపడ్డారు. సో దాంట్లో మీకు కూడా పార్ట్ ఉంది ఆ అచీవ్మెంట్లో. సో నేను మాత్రమే కాదు, మీరు కూడా ఈ 1K సబ్స్క్రైబర్ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. టు బీ ఫ్రాంక్, ఇది అసలు నిజంగా నా లైఫ్లో బిగ్ అచీవ్మెంట్ అనమాట. ఎందుకంటే నాకు అసలు ఎప్పుడూ ఒక ఛానల్ స్టార్ట్ చేయాలన్న థాట్ అయితే ఎప్పుడూ లేదు. ఏదో ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అట్లా ఎప్పుడు స్టేటస్లో పెట్టి అట్లా నార్మల్గా చూపించేదాన్ని. వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేయది చాలా బాగుంటుంది, ఏది స్పెసిఫిక్ ఛానల్ లేదు కొరియా గురించి చూడడానికి అని. సో వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తే చాలా డేర్ చేసి ఒక స్టెప్ తీసుకొని నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. సో మనం చేస్తే ఎవరు చూస్తారో అని అనుకున్న దాన్ని 1K సబ్స్క్రైబర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నానంటే ఇది మామూలు అచీవ్మెంట్ కాదు నాకైతే. అండ్ నేను ఎంత దారుణమైన లాంగ్వేజ్ తోటి చెప్పినా కానీ, ఎంత దారుణమైన వీడియోస్ చేసినా కానీ అది చూసి అందరూ సపోర్ట్ చేసి నాకు 1K సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చారు. నిజంగా చాలా 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 హ్యాపీ. సో వ్లాగ్స్ అన్నీ చేయడానికి నాకు పర్మిషన్ ఇచ్చినందుకు అండ్ తిరగడానికి డబ్బులు పెట్టినందుకు మా పేరెంట్స్కి నిజంగా అందరికీ చాలా థ్యాంక్ యూ. మీ సపోర్ట్ లేకపోతే నేను అసలు ఇంత దూరం వచ్చేదే కాదు. వాళ్ళ ఎఫర్ట్ ఎంతైతే ఉందో నా సబ్స్క్రైబర్స్ ఎఫర్ట్ కూడా అంతే ఉంది. వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నథింగ్ కదా. సో రియల్లీ ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ ఇంకా చాలా మాట్లాడాలనుకున్నా, బట్ ఏంటంటే నేను ఏదో కొంచెం బయట పనిలో పడి మనకు అంత పెద్దగా సబ్స్క్రైబర్స్ అంత త్వరగా రాలే అని నేను చాలా రిలాక్స్డ్గా కూర్చున్నాను. బట్ ఏంటంటే సడన్గా నాకు 10-20 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. రఫ్లీ 995 వచ్చేదాకా నేను చూసుకోలేదనమాట. అంటే నేను సెలబ్రేషన్కి ఎలాంటి ప్రిపరేషన్ చేసుకోలేదు, హరీలో చేసేసాను. సో ఫస్ట్ వీడియో రికార్డ్ చేసి తర్వాత చెప్పాలనుకున్నా, తర్వాత సెలబ్రేషన్ చేయాలనుకున్నా, బట్ అదంతా రివర్స్ అయింది. ఫస్ట్ సెలబ్రేషన్ చేసి తర్వాత ఇలా వీడియో రికార్డ్ చేయాల్సి వచ్చింది. నేనైతే చాలా హ్యాపీ. ఛానల్ మానిటైజేషన్ గురించి పక్కన పెడితే అంటే నాకు అది సెకండరీ ఆప్షన్. బట్ నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు, చాలామంది కమెంట్స్ ఇస్తున్నారు అండ్ చాలామంది చాలా సజెషన్స్ ఇస్తున్నారు. అక్క మాకు ఇలా కావాలి అని అడుగుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ కొరియా గురించి ఇంకా ఏమేమి తెలుసుకోవాలో అవన్నీ నన్ను రెగ్యులర్గా అడుగుతున్నారు. అండ్ మధ్యలో ట్విస్ట్ ఏంటంటే నా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అంటే యూట్యూబ్లో మెసేజ్ చేయకపోయినా నాకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్లు చేస్తున్నారు. అక్క నేను నీకు చాలా ఫ్యాన్ని, మీరు చాలా బాగుంటారు, ఐ లైక్ యూ అంటూ మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ లాట్స్ ఆఫ్ లవ్. సో వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ ఇట్ మీన్స్ ఎ లాట్. అందరూ నాకు ఇప్పటిదాకా చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ ఫ్యూచర్లో కూడా అట్లాగే చేస్తారని అనుకుంటున్నాను. సో కొరియా గురించి ఇంకా తెలుసుకోవాలంటే నా ఛానల్ని ఇంకా ఫాలో అప్ చేయండి. మీ ముందుకి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మంచి కంటెంట్ తోటి ఖచ్చితంగా వస్తాను. సో కొరియన్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళందరికీ, కొరియా ఫ్యాన్స్ వాళ్ళందరికీ సరంగే. అండ్ కొరియన్ లాంగ్వేజ్ తెలియని వాళ్ళకి లాట్స్ ఆఫ్ లవ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఫైనల్లీ ఇట్స్ సెలబ్రేషన్ టైం. సో సెలబ్రేషన్ చేసేసుకుందాం మనం. లెట్స్ గో.
बंदेया रे बंदेया बंदेया रे बंदेया సో ఈ సెలబ్రేషన్ అలాగే మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.